నమస్తే. ఐబొమ్మ రవి, ఇమ్మిడి రవి పేరు మారుమోగుతోంది సోషల్ మీడియా వేదికగా. అయితే ఐబొమ్మ రవి రియల్గా మంచి విలన్ అని కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. సో ఈ నేపథ్యంలో చాలామంది సగటు ప్రేక్షకులు ఐబొమ్మ రవి చాలామందికి ఉపయోగపడ్డాడు, ఏ సింగిల్ ఎన్పి ఆశించకుండా మాకు సినిమాలు చూపించాడు అనే వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఐబొమ్మ రవిని పొగుడుతూ కమిషనర్ ఆయన సజ్జనార్ గారిని కూడా విమర్శించడం జరిగింది. అయితే ఈ ఐబొమ్మ రవికి సంబంధించి చేస్తున్న ఈ ఏదైతే సినిమాలు కాపీ తీసుకొచ్చి పైరసీ కొనసాగించాడో దానివల్ల ఇండస్ట్రీకి చాలా నష్టమైతే వచ్చింది. అయితే ఈ అంశం మీద నిన్న శివాజీ గారు నటుడు హీరో శివాజీ గారు తర్వాత నవదీప్ ఏదో సినిమా చేశారు. దానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ మధ్యలో ఈ పాప్కార్న్ ఎక్కడుంది అని కొంచెం ఎగతాళిగా మాట్లాడారు. అంటే ఎగతాళి అనకుండా వెటకారం అనొచ్చేమో, ఎందుకంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మార్నింగ్ షో, లంచ్ తర్వాత మ్యాట్ని, స్నాక్స్ తర్వాత ఫస్ట్ షో, డిన్నర్ తర్వాత సెకండ్ షో, మధ్యలో ఈ పాప్కార్న్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా సరదాగా ఏదో చేశారు. సరదా అయినా అది వెటకారం, ఎందుకంటే పాప్కార్న్ రేట్లు ఎక్కువైపోయి సినిమా టికెట్ కానీ ఏదైతే నడుస్తుందో అక్కడ సినిమాకు సంబంధం లేని పాప్కార్న్ గురించి కాస్త వెటకారంగా కామెడీ చేసినప్పటికీ దాని మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అయ్యాయి. అయితే ఈ ట్రోల్స్ అయ్యాయి కానీ దాని మీద శివాజీ గారికి ఈ నవదీప్ సంబంధించి చాలామంది, ఎస్పెషల్ శివాజీ, నవదీప్ గారు పెద్దగా పట్టించుకోరు, శివాజీ గారిని ట్రోల్ చేస్తూ మీకేం తెలుసు సాధక బాధలు, మీరు ఎలాగ మాట్లాడుతుంటే ఎటకారమా సామాన్యుడు డబ్బులు అంటే అని చెప్పి కొంతమంది ఆ పోస్ట్ పెట్టు సోషల్ మీడియాలో ఏకిపాడేశారు. ఈ ఏకి పారేస్తే కొంచెం ఇది ఉంటుంది కదా, ఇవాళ శివాజీ గారు దానిపై రెస్పాండ్ అయ్యారు. అయ్యా మేము అనేది మా ఆ ఉద్దేశంతో పాప్కార్న్ రేట్లకి సమోసా రేట్లకి థియేటర్కి సంబంధం లేదు కాబట్టి సినిమా టికెట్లకి ఆ విధంగా మేము మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఏదైతే ఐబొమ్మ రవిలాగే ఇక్కడ మీరు ఆస్తులు సంపాదించుకున్నారు, ఠాగూర్ సినిమా క్లైమాక్స్ సీన్ చూపిస్తూ మీరేంటది దాన్ని ఏమంటారు, ఠాగూర్ ఎలాగైతే సైడ్ ట్రాక్ పట్టారని చెప్పి ఆ లాయర్ అంటే అసలు ట్రాక్ అదే అని చెప్పి ఠాగూర్ అన్నట్టుగా ఆ సన్నివేశాన్ని ఐబొమ్మ రవికి ఠాగూర్లో చిరంజీవి గారుగా, ఆహుతి ప్రసాద్ గారిని సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్గా పెడుతూ ఇద్దరు కాన్వర్జేషన్ని చాలా అద్భుతంగా సోషల్ మీడియా వైరల్ అయింది. అయితే ఇటువంటి నేపథ్యంలో ఐబొమ్మ రవి మంచి చేశాడు, ప్రొడ్యూసర్లు బాగా వెనకేసుకున్నారు, ఎంతోమంది పేదల కడుపు కొడితేనే వాళ్ళు అంత బడా ప్రొడ్యూసర్లు అయ్యారు అనే టాపిక్ ఏదైతుందో అది అవాస్తవం అనేది శివాజీ గారు చెప్పే మాట. ఎందుకంటే శివాజీ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ తీసుకోండి, సక్సెస్ రేటు మ్యాక్సిమం 5%, మ్యాక్సిమం నేను చెప్పేది. సో మిగతా 95% అంటే ఆశావాదులు ఉంటారు, ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ రాదా అనే ఆశగా ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సరే మన దీనికి అలవాటు పడ్డా ఇంక వేరే పని చేయలేమని నడిపిస్తుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. సరే ఎప్పుడు కాదు, అది ఎవడు చికెన్స్ ఉంది కదా, ఆ కేజీఎఫ్ చికెన్, ఆ చికెన్ను ఏదైతే ఆయన 62 ఏళ్ళకో 65 ఏళ్ళకో పెట్టాడంట. సో అట్లాంటి పరిస్థితి మనకు కూడా ఎప్పటికైనా రాబోతుందా అనే ఆశతో రేపటి మీద నమ్మకంతో ఇంకా పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా మొత్తం మీదగా ఈ ఫ్రైడ్ చికెన్ కాన్సెప్ట్ లాగా ఎప్పటికైనా మనకు లక్ ఫేవర్ అవ్వకపోదా, ఎప్పటికైనా హిట్ అవ్వకపోదా, ఎప్పటికైనా మనకి టైం బాగుండదా అనే ఆశతో వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 95% వీళ్ళందరూ ఉంటారు. అందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నిజంగా జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఇప్పటికీ పొట్ట చేతి పట్టుకునే రోజువారీ ఎవరైనా వేషం అయిపోతారని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు నేనింతే సినిమాలో చూస్తే కృష్ణానగరే మామ అనే పాటలో నిజంగా అది వాస్తవం. చాలామంది పొద్దున్నే లేచి వెళ్ళిపోయి ఆ షూట్ చేసుకొని, ఇప్పటికీ ఆ జూనియర్ ఆర్టిస్టుల కార్డు ఉంటే పర్వాలేదు, కార్డు లేకపోతే వాళ్ళకి ఎవరు పైసలు ఇవ్వకపోయినా అడిగేవాడు లేడు, వాళ్ళ గురించి పోరాడేవాడు లేడు. అందుకే వాళ్ళు ఖచ్చితంగా యూనియన్ కార్డు తీసుకుంటారు. అట్లీస్ట్ యూనియన్ కార్డు తీసుకుంటే వాడు అంతలో పర్ డేలో ఇచ్చింది ఒక 50 రూపాయలు అంత కట్ చేసుకున్న రిమైనింగ్ అమౌంట్ అయినా వస్తుందని ఆశతో కష్టపడి అప్పు చేసిన ఆ యూనియన్ కార్డు తీసుకుంటాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఇండస్ట్రీలో సాధక బాధలు పడుతున్నారు తప్ప చాలా కొద్ది మందికే ఆ ద్రాక్ష పండు ఉంటుంది, మిగతా అందరికీ అందని ద్రాక్షగానే ఉంటుంది. పైగా సక్సెస్ వచ్చే వాళ్ళకి కూడా అది కంటిన్యూ కాదు. మ్యాక్సిమం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్కడో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఒక కొన్ని దశాబ్దాల పాటు ఏలొచ్చు. ఒక అన్నగారు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు, బాలయ్య గారు లాంటి వాళ్ళు ఒక 4-5 దశాబ్దాల పాటు ఏలితే ఏలొచ్చు. కానీ మిగతా అందరికీ ఆ పరిస్థితి ఉండదు.
కాబట్టి సినిమా ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, సినిమా బాగుంటే అక్కడ పాప్కార్న్ రేటు చూడడు, సినిమా టికెట్ రేటు చూడడు, ఖచ్చితంగా చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా బాగలేకపోతే అక్కడ ఎంత భారీ క్యాస్టింగ్ పెట్టినా, ఒక ఇండియన్ సూపర్ స్టార్ని పెట్టినా, ఒక ఇండియన్ దిగ్దర్శకుడిని పెట్టి డైరెక్ట్ చేయించినా ఆడదు. అల్టిమేట్గా ప్రేక్షకుడికి నచ్చాలి. అయితే ఇక్కడ కూడా ఒక ఇంకా మెలిక ఏంటంటే, ప్రేక్షకుడు నచ్చడం అనేది అది కూడా ఒక్కొక్కసారి అదృష్టం బట్టే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి, అరే బాగా తీశారా, కానీ ఎందుకు ఆడలేదు తెలియదురా. కొన్ని సినిమాలు అసలు ఏమీ ఉండదు, అరే సినిమా ఏముందిరా అంట. ఆ తర్వాత చూస్తే ఏముంది సినిమా, ఇంత పెద్ద హిట్ ఎందుకు అయ్యింది అనిపించే సినిమాలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో, చాలా అంటే చాలా. కాకపోతే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు 1-2 ఆడుతున్నాయి, చిన్న సినిమాలు సంవత్సరంలో కనీసం ఒక 4-5 వస్తున్నాయి. అంటే ఎక్కువే వస్తున్నాయి, అంటే బాగా బ్లాక్ బాస్టర్ అయ్యి కనీసం 4-5 సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమం సగటు ప్రేక్షకుడు పల్స్ పట్టుకోగలిగితే ఆ చిన్న సినిమాలు కూడా ఆదరణ పెరుగుతుంది. బట్ అందరూ ఐబొమ్మరావు లాగా లేదంటే వేరే ప్రొడ్యూసర్స్ లాగా పెద్ద ప్రొడ్యూసర్ లాగా ఆస్తులు సంపాదించుకుంటారు అనుకోవడం పొరపాటు. బట్ సినిమా మల్టీప్లెక్స్లకు అలవాటు పడిన తర్వాత టికెట్ రేట్ పెరిగిపోయింది. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు పెట్టే ప్రొడ్యూసర్ అమౌంట్ రావాలని బెనిఫిషియల్కి వాటికి పెర్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మొత్తం మీద శివాజీ గారు నిన్న జరిగిన ఈవెంట్కి సంబంధించి ఏదైతే ఎటకారం చేశారని ట్రోల్ అవుతుందో దాని మీద మరొకసారి స్క్రీన్ ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఐబొమ్మ రవి చేసింది తప్పు ఒప్పు అయినా, అంటే వాస్తవానికి అయితే తప్పే, కానీ ఆయన బెట్టింగ్ల ద్వారా సంపాదించాడు, అది చాలా తప్పు. ఈ సినిమా పైరసీ సామాన్యుడికి టికెట్లు అందుబాటులో లేని నేపథ్యంలో కుటుంబంతో వెళ్ళాలంటే 1000-1500 అయిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దానికి మెల్లగా డైవర్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ తప్పెవరిది? మళ్ళీ ప్రజలదే. అంటే లూప్ హోల్స్ వెతుక్కుంటున్నారు, సింప్లిఫై అయిపోయేలా చూసుకుంటున్నారు. ఆ రెజల్యూషన్ కూడా తక్కువ ఉన్నా పర్వాలేదు, అది హెచ్డి ప్రింట్ లేకపోయినా DVD ప్రింట్ ఉన్నా కానీ ఫోన్లో చూసుకుంటే చాలు, వాడికి మంచి క్లారిటీ ప్రింట్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రింట్ బాగున్నా డైలాగ్ సరిగా అర్థం కాకపోయినా సిచ్యువేషన్ తగ్గట్టుగా తెలుగులో కొన్ని అర్థం చేసుకున్న సినిమా బాగానే ఉందని చూసేస్తున్నారు. ఎక్కువగా ఈ మాస్ పీపుల్ అంటే పని చేసుకునే వాళ్ళు, కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి రాత్రంతా పొద్దునంతా కష్టపడి వచ్చి ఈవినింగ్ టైంలో ఒకసారి రిలాక్స్ అయ్యేసరికి ఫోన్లో చూసుకొని అలా సినిమా చూసుకుంటూ పడుకుని పోతున్నాడు. వాళ్ళు మళ్ళీ క్యూ లైన్లో నిలబడి టికెట్ తీసుకొని అవన్నీ చేసే ఇది లేక దీనికి అలవాటు పడ్డాడు. దీనికి అలవాటు పడేలా చేసిన ఐబొమ్మ రవి నేరస్తుడా మంచివాడా అనేది పోలీసులు కూడా నిర్ధారించలేకపోతున్నారు. పోలీసులు అయితే నేరస్తులని అరెస్ట్ చేశారు, బట్ మంచి వాళ్ళందరూ ఆయన్ని వెనకేసుకొస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రియల్ రాబిన్ హుడ్ అని కితాబ్ కూడా ఇస్తున్నారు. మరి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారా, లేదంటే దీనికి కారణమైన థియేటర్స్ మీద రేట్లు తగ్గించాలనే చర్యలు తీసుకుంటారో లెట్ us వెయిట్ అండ్ సీ.